నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత కొన్ని రోజులుగా యోగీశ్వర్ల సందేశాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా కబీర్ యొక్క సందేశం ఏంటంటే, మరణించక ముందే మరణించిన వాడు అమరుడవుతాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైతే మరణించిన తర్వాత, జీవించి ఉండగానే మరణించిన తర్వాత జరిగిందని తెలుసుకుంటాడో వాడు మరల జన్మ ఉండదు వాడికి. ఆ స్థితికి చేరతాడు. దానికి ముఖ్య కారణం ఏంటంటే, నిజంగా జీవించి ఉన్నప్పుడు నేను దేహం అన్నట్టుగా జీవిస్తాడు. కానీ మరణించిన తర్వాత జరిగేది తెలుసుకున్నప్పుడు నేను ఆత్మ అన్నట్టుగానే జీవిస్తాడు. ఆత్మకే ప్రాముఖ్యం ఇస్తాడు. ఆత్మ ఉన్నతికే పాటుపడతాడు. ఆత్మ లాభాల కోసమే కృషి చేస్తాడు. ఆ పనులన్నీ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఆత్మ కాబట్టి, ఆత్మ లక్ష్యం అమరత్వమే కాబట్టి దాన్ని సాధించగలుగుతాడు. మొన్న కూడా చెప్పుకున్నాం మనం. నేను ఆత్మ అన్నట్టుగానే జీవిస్తాడు. చేసే పనులన్నీ ఆత్మ కోసమే, ఆత్మ లాభం కోసమే ఉంటాయి. అది. ఇవాళ మళ్ళా ఇంకొక విషయం తెలుసుకుందాం. రాసుకొని చెప్తాను. ఎంతసేపు తాను చేయవలసిన పని మీదే దృష్టి ఉంటుంది. అంటే లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. ఎంతసేపు తాను చెయ్యవలసిన పని మీదే దృష్టి ఉంటుంది. అంటే లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. దీని గురించి కొంచెం వివరించుకుందాం. ఇంచేతంటే మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరు తెలుసుకోగలరు అంటే, జ్ఞానం ఉన్నవారు తెలుసుకోగలరు. బుద్ధి బాగా వికసించిన వాళ్ళు తెలుసుకోగలరు. జ్ఞానం ఉన్నవాడికి మరణించిన తర్వాత జరిగేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. బుద్ధి బాగా వికసించినా కూడా వాడు గొప్పవాళ్ళ సందేశాలు, యోగీశ్వర్ల సందేశాలు ఇవన్నీ తెలుసుకుంటారు. ఈ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే, తాను ఆత్మ అన్నది నిర్ధారణ అవుతుంది వాళ్ళకి. తాను పైలోకాల నుంచి వచ్చాను అన్నది కూడా వాళ్ళకి అవగాహన ఉంటుంది. అవగాహన కలుగుతుంది. ఆ పైలోకాల నుంచి వచ్చేటప్పుడు ఒక ప్రణాళిక వేసుకుంటారు వీళ్ళు. ఏమిటి ఆ ప్రణాళిక? ఆత్మకు లాభం కలిగించే పనులు భూమి మీద చేసి తన లక్ష్యం అంటే పూర్ణ జ్ఞాని కావడం ద్వారా పూర్ణాత్మ స్థితికి చేరుకోవడం. అదే తన లక్ష్యం. అది తెలుసుకుంటారు. అంచేత ఇది ఎప్పుడైతే అవగాహన అయ్యిందో గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైతే వాళ్ళకి అవగాహన అయిందో వాళ్ళు ఏం చేస్తారంటే జీవితంలో ఎంతసేపు తాను చెయ్యవలసిన పని మీదే దృష్టి ఉంటుంది. అంటే లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. నా జీవితంలో అదే జరిగిందండి. వ్యాపారం చేసేవాడిని. రాత్రిపగలు కష్టపడేవాడిని. ఒకటి కాదు, ఎన్నో వ్యాపారాలు. కానీ
పత్రి గారు పరిచయం అయ్యాక అర్థమైంది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అన్నది. అప్పుడు చాలా అధ్యయనం చేశాను. పుస్తకాలు చదివాను. సందేశాలు విన్నాను. ఇయన్నీ వినడంతోటే బాగా అర్థమైంది. ఆత్మైన నేను పైలోకాల నుంచి వచ్చానని, నాకొక ప్రణాళిక ఉందని, ఇయన్నీ పత్రి గారి సందేశాల్లోంచే తెలుసుకోవడం జరిగింది. ఎవడైతే ఆ ప్రణాళిక ప్రకారం భూమి మీద జీవిస్తాడో, వాడు చనిపోయిన తర్వాత గొప్ప స్థితికి చేరుకుంటాడని, అంతేగాని ఊరికే వీళ్ళు చనిపోయాక ఆ పిల్లలు చేసే కర్మకాండల వల్ల కానీ, వాళ్ళు పెట్టే పిండాల వల్ల కానీ ఏమీ ప్రయోజనం లేదు అన్నది బాగా అర్థమవుతుంది వాళ్ళకి. అప్పుడేం చేస్తారు అంటే వాళ్ళు పూర్వం నుంచి వచ్చినటువంటి ఇయన్నీ కాకుండా వీళ్ళు తెలుసుకున్నారు కదా! పైకెళ్ళాక తెలుస్తుంది. వాళ్ళు చేసిన కర్మలను బట్టి వాళ్ళు తీసుకెళ్ళే లోకాలు ఆధారపడి ఉంటాయి. వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానాన్ని బట్టే వాళ్ళు తీసుకెళ్ళే లోకాలు ఆధారపడి ఉంటాయి. అంచేత ఎంత ఉన్నతమైన లోకానికి చేరుకుంటే వాడంత గొప్పవాడవుతాడు అన్నది అవగాహన కలుగుతుంది. మరణించిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకున్న వాళ్ళకి. అంచేత ఏం చేయాలి నేనిక్కడ భూమి మీద అన్నది బాగా ఆలోచిస్తాడు. అంతకుముందేటి నేను దేహం అనే భావనలో ఉన్నారు. దేహం నేనవుతే ముఖ్యంగా కావాల్సింది దేహానికి ఏం కావాలి? సుఖం కావాలి. సుఖం కావాలంటే దానికి డబ్బు కావాలి. అంచేత రాత్రి పగలు కష్టపడ్డ డబ్బు సంపాదించి మరి ఆ డబ్బుతో సుఖాలు సమకూర్చుకుని ఆ సుఖం అనుభవించొచ్చు అనే ధోరణిలో ఉంటారు. కానీ ఎప్పుడైతే ఇది తెలుస్తుందో తాను చేయవలసిన పని అది కాదు. ఆత్మైన తాను సంపాదించుకోవాల్సింది జ్ఞానము. జ్ఞానానికి ఏం చెయ్యాలి? ఇయన్నీ కూడా అర్థమవుతుంది. ఆ సద్గురు అటువంటి తపన ఉన్నవాడికి ఖచ్చితంగా సద్గురు లభిస్తాడండి. సద్గురు ఎప్పుడూ ఉంటాడు. మనలో తపన ఉన్నప్పుడే ఆ సద్గురు యొక్క పరిచయం ఏర్పడుతుంది. ఇది మటుకు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. నా జీవితంలో జరిగింది ఇదేనండి చెప్తున్నాను నేను. ఇంచుమించు 50 సంవత్సరాలు, 53 సంవత్సరాల దాకా 50 సంపాదన మీద ఎక్కువ దృష్టి ఉండేది. కానీ ఎందుకో తెలీదు పత్రి గారి పరిచయం అవ్వడానికి 1, 2 సంవత్సరాల ముందు నుంచి ఎక్కడికెళ్ళినా, ఏ టూర్ ఎళ్ళినా, ఎక్కడికెళ్ళినా, ఏ ఊరెళ్ళినా అక్కడ ఉండే ధ్యాన కేంద్రాలేంటి, అలాగే నార్త్ హిమాలయాలు అటు హరిద్వార్, ఋషికేశ్ ఇటువంటివి ఎళ్ళినా ధ్యానం గురించి చెప్పే గురువుల గురించి అక్కడ అన్వేషించడం జరిగింది. మా మేడంకి అర్థం కాలే. ఈయన ఇటువంటి చోట్ల తిరుగుతున్నాడేటి అని. నాకు తెలీదు. ఎందుకో అలా ఆసక్తి అటు తిరిగాను. అలాగా తిరగ్గా మొత్తం మీద నేను వ్యాపారం చేసుకునే స్థలంలో ఉన్నప్పుడు ఒక ఆవిడొచ్చి పత్రి గారంట ఆయన ధ్యానం చెప్తారు. మీ ధ్యాన కేంద్రంలో అప్పటికే నిర్మించడం జరిగింది ధ్యాన కేంద్రం. మీరు ఒక క్లాస్ ఏర్పాటు చేయండి అని అడిగింది. అప్పుడు ఒకటే అడిగాను. డబ్బులేమన్నా తీసుకుంటారా? లేతే వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తారా? అంటే
అది చేయరు, ఇది చేయరు, ఉచితంగానే చెప్తారు. తప్పకుండా ఏర్పాటు చేస్తా అన్నా. మరి ఆయన ఎవరో తెలీదు. కాస్త పరిచయం చేయమంటే ఫోన్‌లో మాట్లాడించింది ఆవిడ పత్రి గారితో. ఆయనతో మాట్లాడడం ఒక కొన్ని నిమిషాలే జరిగింది. కానీ ఎందుకో తెలీదు మంచి అనుబంధం ఏర్పడింది మాటల్లోనే. ఏదో ఎప్పటినుంచో పరిచయం ఉన్నవారిలా. అలా అట్రాక్ట్ అయ్యాను. మర్నాడు తిరుపతెళ్ళడం, అక్కడ ఆయన కోసం చూడడం. తిరుపతిలో ఉన్నా అని చెప్పారాయన అప్పుడు. ఆయన దొరకకపోతే ఆయన శిష్యుడి దగ్గరికెళ్ళి ఆ ధ్యానం ఎలా చేయాలో ఆయన చెప్పాడు శివప్రసాదు. ఆయన దగ్గరున్న పుస్తకాలన్నీ కూడా తీసేసుకున్నాను. వీడియోలు, క్యాసెట్లు ఇయన్నీ కూడా మొత్తం తీసుకున్నాను. వచ్చిన కాడి నుంచి ఓ వారం, 10 రోజులు టైముంది. ఆయన డేట్ నవంబర్ 11 ఆయన పుట్టినరోజు డేట్ ఇచ్చారు ఎందుకో తెలీదు. రోజు వినేవాడిని. అయి ఆ వీడియోలు, ఆ పుస్తకాలు చదివేవాడిని. చాలా విషయాలు తెలుసుకున్నాను. అయన్నీ చదవడం వల్ల. నిజంగా చదవకపోతే, వినకపోతే, దీనికి అట్రాక్ట్ అవ్వకపోదును. ఎందుకంటే అంతకుముందు ఎన్నో పుస్తకాలు చదివాను. ఎన్ని పుస్తకాలు చదివినా నాకు తృప్తికరమైనటువంటి సన్ సందేశాలు కానీ, అందులోంచి ఆన్సర్స్ గాని నాకు దొరకలేదు. ఎప్పుడైతే పత్రి గారి యొక్క పుస్తకాలయి చదివానో, నాకు చాలా ఆసక్తొచ్చింది. నా సందేహాలు చాలా మటుకు క్లియర్ అయిపోయినాయి. అప్పుడు అనుకున్నాను నాకు కావాల్సింది ఈయనే, ఇలాంటి గురువే అని చెప్పి. అప్పుడు ఆ న ఎప్పుడైతే ఆ నమ్మకం ఉందో, ఆయన రాసిన పుస్తకాలన్నీ చదువుతున్నాను. బాగా అర్థమైంది. నాకు కావాల్సింది జ్ఞానము. నేను ఆత్మ. ఇప్పుడు నేనేం చేయాలి? పత్రి గారు చెప్పారు. తీవ్ర సాధన చేయాలి. సాత్వికమైన శాకాహారం తీసుకోవాలి. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి. ఆత్మ జ్ఞానం గురించి బోధించే సందేశాలు వింటూ ఉండాలి. ఈ మార్గంలో సేవలు చేయాలి అని చెప్పి. అప్పుడు నవంబర్‌లో పరిచయమైంది. ఈ ధ్యానం చేయడానికి పిరమిడ్ అన్నది చాలా ముఖ్యము. బాగా ఉపకరిస్తుంది అన్నది కూడా తెలుసుకొని, వెంటనే మా ఇంటి మీద ఓ పిరమిడ్ కూడా కట్టించాను. డిసెంబర్‌లో కట్టించాను. ఒక 20, 25 రోజుల్లోనే అయిపోయింది. జాన్యురీలో ఆయనతో ఓపెనింగ్ చేయించాను. అలాగా ఈ న 4 పనుల మీదే దృష్టి. అప్పుడే కాదు, ఇప్పటికీ ఈ 4 పనుల మీదే నా దృష్టంతా ఉంటుంది. ఇవన్నీ ఆచరించడం, ఇవన్నీ అందరికీ బోధించడం. ఈ పనులే చేసేవాడిని. ఇప్పుడు అదే చేస్తున్నాను నేను. ఎంచేతంటే మొదట్లో తెలుసుకున్నప్పుడు, పత్రి గారి పరిచయం అయిన వెంటనే తెలుసుకున్నప్పుడు, నేను ఆత్మనని తెలుసుకున్నప్పుడు, నేను ఇన్ని కోట్లు సంపాదించాను. ఆత్మకేమన్నా లాభమా అని ఆలోచిస్తే ఏమీ లాభం లేదన్నది అర్థమైంది. మరి ఏంటి నాకు లాభము అంటే జ్ఞానము అని అర్థం చేసుకున్నా. అరెరే! ఎంత వయసయిపోయింది. కనీసం ఇప్పటి నుంచైనా జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పి ప్రారంభించాను. ఇంకా చాలు సంపాదించిందని వ్యాపారాలను వదిలేశాను. పూర్తిగా జ్ఞాన సంపాదన మీదే
పడ్డాను. ధన సంపాదన ఆపి. మరి ఆ రకంగా దీంట్లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇంకోటి చెప్పారు పత్రి గారు. జ్ఞానం సంపాదించుకోవడమే కాదు, నువ్వు జ్ఞానం 10 మందికి బోధించాలని చెప్పేవారు. అదే ఈ జ్ఞాన మార్గంలో మనం చేసే గొప్ప సేవ అని కూడా చెప్పారు. అంచేత నేను చేయవలసిన పని, నేను నా కోసమే చేసుకోవాలి. ఏం చేసినా. వాటి మీదే దృష్టి పెట్టాను. ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూస్తే ఆశ్చర్యమేస్తుంది. 22 సంవత్సరాలు గడిచిపోయినాయండి. ఎంత ఆశ్చర్యమేస్తుంది. కళ్ళు మూసి తెరిచినట్టుగా ఉంది ఈ 22 సంవత్సరాలు. అప్పుడే ఇంతవా? ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందా? మా కోడలు చంటి పిల్లోడిని తీసుకొని హైదరాబాద్ ఎళ్ళింది. అంటే మనవడిని తీసుకొని. వాడికిప్పుడు పెళ్లయింది. వాడికే పిల్లోడు పుడుతున్నాడు. అంటే ఎంత మార్పొచ్చిందో చూడండి. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిందా నా జీవితంలో? ఆశ్చర్యమేస్తుంది. ఎందుకంటే వ్యాపారం అంటే ధనం సంపాదించేటప్పుడు ఒక పూట ఇంటి దగ్గర కూర్చున్నా, ఏదైనా ఊరెళ్ళినా వ్యాపారంలో ఎంతో నష్టపోతానని చెప్పి ఇష్టపడేవాడిని కాదు. ఎప్పుడు అక్కడే ఉండి కష్టపడేవాడిని. అలాగే ఇందులోకొచ్చిన తర్వాత కూడా ఇంటి దగ్గర కూర్చోవాలంటే నేను ఎంతో నష్టపోతున్నాను. నేను సంపాదించుకునే జ్ఞానం పొందలేకపోతున్నాను. సంపాదించుకోలేకపోతున్నాను అనే లోపల అంతర్మథనం జరుగుతుంది. వెంటనే ఏ బ్యాగో తీసుకొని ఎటో ఒకటి బయలుదేరుతూ ఉంటాను. అలా పత్రి గారు కూడా చెప్పేవారు. ఊరికే అంత అలా తిరగడం కాదయ్యా! శరీరానికి కూడా కొంత రెస్ట్ ఇయ్యి అని చెప్పి. ఒక్కోసారి అనేవారు. ఎందుకంటే నేను ఈ క్లాసులకి అది వెళ్ళినప్పుడు ఒక్కోసారి పత్రి గారి యొక్క ప్రోగ్రామ్ మా ఇంటికే వచ్చేవారు ఆయన. అటు సైడ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మా ఇంటికే వచ్చేవారు. నేను ఆయన మన ఇంటికొచ్చినా కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఆ ప్రోగ్రామే నేను చూసుకునేవాడిని. నాకు తెలీదా ఇయన్నీను. తర్వాత ఏదో 1, 2 సందర్భాల్లో అన్నారు. ఒకసారి కాదు. 2, 3 సార్లు అన్నారు. "ప్రోగ్రామ్ క్యాన్సెల్ చేయడం కూడా నేర్చుకోవాలయ్యా" అన్నారు. ఎందుకంటే నాకున్న అలవాటు. ఎక్కడైనా నేను కమిట్ అవుతే ఇంకది ఎటువంటి బస్సులో ఎంత కష్టమైనా ఎళ్ళేవాడిని. లెక్క చేసేవాడిని కాదు. క్యాన్సెల్ చేసేవాడిని కాదు. ఎందుకంటే వాళ్ళని నిరుత్సాహ పరచకూడదు మనం. లేదంటే మనం కమిట్ అవ్వకూడదు. కమిట్ అయ్యాము అంటే ఖచ్చితంగా మనం దాన్ని ఫుల్‌ఫిల్ చేయాలి. పూర్తి చేయాలి. ఆ రకంగా మరలా తిరిగేవాడిని. చేతేంటంటే చెయ్యవలసిన పని మీద దృష్టుంటుంది.
నా లక్ష్యమే నా దృష్టి. ఆత్మైనా నా లక్ష్యం మీదే నా దృష్టి. ఇక నేను దేహం కానప్పుడు దేహం గురించి ఎందుకు ఆలోచిస్తాం? అందుకే దేహ అవసరాలకే సరిపెట్టుకుంటాం. ఇంక ఉన్న సమయమంతా లక్ష్యం మీదే. జ్ఞాన సంపాదన మీదే. అది. ఇది ఎప్పుడు మీకు జరుగుతుంది అంటే, మరణించిన తర్వాత జరిగింది ఏంటో, జరిగేదేంటో తెలుసుకున్నప్పుడే. ఇంత లాభం ఉందండి. ఏమీ తెలియని నాకు, వ్యాపారం చేసుకునే నాకు, మరి ఇంత జ్ఞానం ఎలా సంపాదించగలిగాను? ఇన్ని విషయాలు ఎక్కడ తెలుసుకోగలిగాను? ఇన్ని పుస్తకాలు ఎలా రాశాను నేను? ఇన్ని సందేశాలు ఎలా ఇస్తున్నాను నేను? అంటే నేనెవరో తెలుసుకోబట్టి, నాకేవో తెలుసుకోబట్టి, అవగాహన చేసుకోబట్టి, మరి ఈ పనులన్నీ చేయగలుగుతున్నాను నేను. నేనే కాదు, మా మేడం కూడా మొదట్లో అంత ఆసక్తి చూపించకపోయినా, మెల్లిమెల్లిగా దీంట్లో ఉంటూ, తెలుసుకుంటూ, పుస్తకాలు చదువుతూ, ధ్యానం చేస్తూ, ఆవిడలో కూడా నాలో ఎంత తపన బయలుదేరిందో, ఆవిడలో కూడా అంత తపన బయలుదేరింది. నాలాగే ఇంకా గట్టిగా మాట్లాడితే నాకంటే ఎక్కువ అన్నట్టుగా ఆవిడ తిరుగుతుంది. నేను ఆత్మనని నేను తెలుసుకున్నాక ఇన్ని తిరిగి ఇన్ని చెప్తున్న ఆవిడ ఆత్మని ఆవిడకి తెలీదా? మొత్తం పనులన్నీ మారిపోయినాయి ఆవిడయి కూడా. మా పిల్లలు వాళ్ళు చూస్తే వాళ్ళ అభిరుచులు, సరదాలు ఇయన్నీ వేరే ఉంటాయి. మాయి వేరే ఉంటాయి. మీ అందరితో గడపడమే మాకు సరదా. వాళ్ళందరికీ టూర్ చేయడం సరదా. ఎంజాయ్ చేయడం సరదా. రకరకాలుగా తినడం సరదా. జ్ఞానాన్ని బోధించడం మాకు సరదా. పుస్తకాలు చదవడం సరదా. పుస్తకాలు తయారు చేయడం సరదా. ఆ పుస్తకాలు రిలీజ్ చేస్తుంటే ఆ సరదా వేరండి. అరే! మన వల్ల ఎంతమందికి జ్ఞానం అందించగలుగుతున్నాం ఈ రకంగా. ఎన్ని వేల మందికి, లక్షల మందికి ఈ జ్ఞానాన్ని అందించగలుగుతున్నాం. ఆ తృప్తే వేరండి. అది. అనుభవిస్తే తెలుస్తుంది. ఇంకో పనేం చేస్తామండి. తిండి మీద శ్రద్ధ ఉన్నవాడు రకరకాలు తింటూ శ్రద్ధ తెచ్చుకుంటాడు. తిరగడం మీద శ్రద్ధ ఉన్నవాడు అయి తిరుగుతూ శ్రద్ధ తెచ్చుకుంటాడు. మా పెద్దబ్బాయి విదేశాలు చూడడం సరదా. 22 దేశాలు తిరిగాడంట. ఇంకా తిరుగుతానంటున్నాడు. ఇంకా చూస్తానంటున్నాడు. వాడికది సరదా. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సరదా. నువ్వు ఆత్మని తెలుసుకున్నప్పుడు నీ సరదాలు మారిపోతుంది. నీ బాధ్యతలు మారిపోతాయి. అన్నీ మారిపోతాయి. నువ్వు దేహం అన్న భావనలో ఉన్నంత కాలం ఈ సుఖాలు, భోగాలు వీటి మీద ఉంటుంది. ఆత్మని తెలుసుకున్నప్పుడు నీ శబ్దాలు మారిపోతాయి. ఎప్పుడు మీకు బాగా అవగాహనలోకి వస్తుందంటే, మీరు తీవ్ర సాధన చేస్తున్నప్పుడు. బుద్ధి బాగా వికసిస్తూ ఉంటుంది. బాగా గ్రహిస్తూ ఉంటుంది.
పత్రిక చెప్పారు కదా! మనసు 50% బుద్ధి 50% ఉంటే పర్వాలా. అంటే ఆధ్యాత్మికంలో ఒక సగం. అంటే ప్రాపంచికంలో సగం ఉంటారు. అయ్యి చూస్తారు, ఇయి చూస్తారు. మనసు పర్సెంటేజ్ తగ్గిందనుకోండి. ఏ 40 లోకొచ్చి బుద్ధి 60 లోకొచ్చింది. బుద్ధి ఆత్మ వైపు ఎక్కువుంటుంది. అంటే ఆధ్యాత్మికం వైపు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటి మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటుంది. ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి తగ్గిపోతుంది. ఆ పర్సెంటేజ్ మారినప్పుడు ఆ విషయ విరక్తి ఎక్కువగా ఉంటుంది. ఆత్మ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విషయ విరక్తి కూడా కలుగుతూ ఉంటుంది. ఆ శాతం మారినప్పుడు. అదే 30, 70 వచ్చిందనుకోండి. అబ్బో! చాలా మారిపోతుంది. మనసు 20, బుద్ధి 80%కెళ్ళిపోయింది. మీరు చేసే సాధన బట్టి. ఇంకా చెప్పక్కర్లేదు. ఆ శాతాన్ని మార్చుకోవడమే మీరు చేయవలసిందని. తీవ్ర సాధన. తర్వాత ఈ పుస్తకాలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం వల్ల ఆ ఉపనిషత్తులు కానీ, ఆ యోగీశ్వరులు కానీ, అటువంటి వాళ్ళందరి సందేశాలు వింటూ ఉంటే అంతా ఆత్మ గురించే రాస్తారు వాళ్ళు. ఎప్పుడైతే ఆత్మ గురించి రాస్తారో అయన్నీ మనం చదువుతున్నప్పుడు మనకు కూడా ఆత్మ మీద ఆసక్తి అలాంటి సందేశాలే వింటూ ఉంటే మనకి యూట్యూబ్‌లో కూడా బోలెడు దొరుకుతాయండి. మీరు ఆత్మజ్ఞానం మీద మీరు పెట్టుకుంటే ఉన్నారు గొప్పోళ్ళు చాలా మందున్నారు. పత్రి గారు ఎప్పుడో చెప్పారు. కోట్ల సంవత్సరాల నుంచి భూమి ఉంది. మరి ఎంతో మంది గొప్పవాళ్ళు జన్మించారు. గొప్ప స్థాయికి చేరుకున్నారు. గొప్ప సందేశాలిచ్చారు. అన్నారాయన. వాళ్ళందరూ చెప్పినవే ఇప్పుడు మీకు గుర్తు చేస్తున్నాను. నేను ప్రత్యేకించి ఇప్పుడు చెప్పేదేమి లేదు. నా సొంతమేమి నేనిప్పుడు చెప్పట్లేదు అన్నారాయన. అది అర్థమయ్యాక నేను కూడా ఓహో! అంత గొప్పవాళ్ళు చెప్పినటువంటి సందేశాల్ని ఆయన చెప్పినప్పుడు, అటువంటి వాళ్ళ గొప్ప గొప్ప సందేశాలు మనం కూడా తెలుసుకోవడము, అందరికీ వివరించడం చెయ్యాలని చెప్పి ఆ పనే చేస్తున్నాను నేను. ఆయన కొంతమంది పేర్లు ఎక్కువగా ప్రస్తావించేవారు. అప్పుడు నాకర్థమైంది. ఓహో! ఆ పేర్లు ప్రస్తావిస్తున్నారు అంటే, వాళ్ళు బోధించింది చాలా ఉంది. చాలా గొప్పది అని. అలా కృష్ణుడు బోధించింది, బుద్ధుడు బోధించింది, శంకరాచార్యుల వారు బోధించింది, మన వీరబ్రహ్మేందర్ స్వామి ఇలా ఎంతోమంది బోధించిన బోధలు ఆయన ప్రస్తావించేవారు. పుస్తకాలు కూడా రాశారండి వాటి మీద. ఆయన ఏరి ఏరి ఇచ్చారు. వారు రాసిన పుస్తకాల్లో. మనకు అవసరమైన మట్టుకే. మన మీద రీసెర్చ్ చేసి, వాళ్ళయన్నీ చదివేసి, అందులో ఇయ్యి అని ఆ పనంతా ఆయనే చేసిచ్చారు. అవి చదివితే చాలండి మనం. అందుకే పత్రిక సెట్టు కింద తయారు చేశాను. 50 పుస్తకాలని 7 పుస్తకాలు. అది చదవండి చాలు. ఎంత సందేశం ఉందో, ఎంత జ్ఞానం ఉందో. నా పుస్తకాల్లో వాటి మీద వివరణ ఉంటుంది. ఆయన ఇచ్చిన పాయింట్ల మీద. ఇంచేత ఈ రకంగా మీరు పార్టిసిపేట్ చేస్తే, మీరు కూడా జీవిత లక్ష్యాన్ని సాధించిన వారవుతారు. జీవితంలో చేయవలసింది చేసిన వారవుతారు. అది. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.